మంచిది సంగమా దేవుని బిడ్డలారా, ఈ దినపు యొక్క వర్తమానమును మనం చాలా జాగ్రత్తగా ఉందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము అనగా కరువు కలిగి ఉండెను. ప్రవక్త శిష్యులు అతని సమక్షమునందు కూర్చుని ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గురమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రభువు నామములో ఇక్కడ గిల్గాల్ అనేటువంటి ప్రాంతానికి ఎలీషా తనతో పాటున్న శిష్యులు రావటము మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రాంతం అంతా క్షామము అంటే కరువు కలిగింది. అంటే సరైన పంటలు పండటం లేదు, సరైన జీవనోపాధి వ్యాపారాలు లేవు, మనుషులు బ్రతకటానికి కష్టమవుతూ ఉంది. అటువంటి పరిస్థితిలో ఎలీషా తన పనివారిలో అంటే తన శిష్యుల్లో కొంతమందిని చూసి, మరి కరువున్నా కానీ ఆహారం తినాలి కదా, కాబట్టి మనం తినటానికి ఏదైనా ఆహారాన్ని తీసుకొని రండి అని చెప్తూ అన్నాడు. ఒక పెద్ద కుండ, ఎంతమంది ఉన్నారో మరి వారందరికీ ఆహారము సమృద్ధిగా కలిగి ఉండటం కోసము ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి వారు ఆహారాన్ని తెచ్చి వండి అందరు తినాలి అనేటువంటిది ఎలీషా యొక్క ఉద్దేశం. ఎలీషా ఎవరు కూడా పస్తు ఉండకూడదని, ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని, అందరూ సమృద్ధైన శ్రేష్టమైన ఆహారము తినాలి అనేటువంటిది ఎలీషా యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగము, ఎలీషా చెప్పిన వెంటనే ఒక అతను వెళ్ళి అతను తెలియకుండానే ఏం కోసుకొచ్చాడు, వాటి గుణము ఎరుగక అని చెప్పి రాయబడింది. అక్కడ వాటి గుణము అంటే వాటికి ఉన్నటువంటి మంచియా చెడ్డ, లేకపోతే తీగున్నాయా చేదుగా ఉన్నాయా, ఇవి ఎరగలేదు. అతడికి కనపడంగానే వెంటనే వాటన్నిటిని ఒడి నిండా కోసుకొని వచ్చి వంట చేసేసాడు. వంట చేసి అందరికీ వడ్డించాడు. వడ్డించిన వెంటనే అక్కడ ఒక వ్యక్తి అలా రుచి చూడటానికి నోట్లో పెట్టుకునేసరికి వెంటనే అది తీపిదనంగా లేకపోతే చక్కని ఆహారంగా ఉండకుండా చేదు ఆహారంగా కనపడింది. ఈ చేదైన ఆహారాన్ని చూసి తినలేక కేకలు పెట్టారండి. దైవజనుడా, ఈ ఆహారం ఎలా ఉంది, చేదుగా ఉంది అనేసరికి అప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే వెంటనే ఒక ఆ పిండిని తీసుకొచ్చి ఆ చేదైన దానిలో ఆ పిండి ముద్దను వేశాడు. అప్పుడు తిరిగి వడ్డించగా అది అందరూ తినటానికి మధురముగా, రుచిగా, అందరికీ ఆరోగ్యకరంగా మార్చబడింది. ఈ దినాల్లో, ఈ సమయాల్లో కూడా ఒక కుండ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితానికి,
ఒక కుండ అనేటువంటిది ఒక సంఘం యొక్క ప్రత్యేకతకు కనపరచబడుతూ ఉంటుంది. ప్రభు యొక్క సన్నిధానంలో మనము మన యొక్క విశ్వాస జీవితంలో సంఘము అనేక మంది ఏం చేయబడతారంటే సంఘములో కూడుకుంటూ ఉంటారు. ఎందుకు దేవుని యొక్క సంఘములో మనం కూడుకున్నామంటే మారు మనసు పొందటానికి, పాపక్షమాపణ పొందటానికి, మన జీవితాన్ని పాత జీవితాన్ని తీసేసి మంచి జీవితంగా మార్చుకోవటానికి, ప్రభువుని రక్షకునిగా అంగీకరించి దేవుణ్ణి ఆరాధించి దేవుని కొరకు సాక్షిగా నిలబడటానికి. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ఇక్కడ గిల్గాలు అనేటువంటి ప్రాంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రెండు ప్రాంతాలను దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. గిల్గాలు అనేటువంటి ప్రాంతమును మనం చూస్తున్నప్పుడు గిల్గాలు అనగా చక్రము దొర్లించబడుట అని చెప్పి రాయబడుతూ ఉంటుంది. గిల్గాల్ అనే ప్రాంతానికి వచ్చారు, అక్కడ కరువుగా ఉంది. గిల్గాలు అనే దానికి అర్థం ఏంటంటే దొర్లించబడుట, చక్రము అని రాయబడుతుంది. యెహోషువలో మనం చూస్తే 5వ అధ్యాయము 9వ వచనము 10వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. యెహోషువ, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను అని చెప్పి రాయబడి. గిల్గాలు అనగా ఏంటంటే మనకు కలిగిన అవమానము ఏం చేయబడుతుంది? తొలగించబడుట, తీసివేయట, దొర్లించుట, దానిని నెట్టివేయట. చాలా జాగ్రత్తగా వాళ్ళు గిల్గాల్లోకి వచ్చారు. మనము ఆత్మీయంగా ఎదగటానికి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. గిల్గాలు అనగా దొర్లించబడుట. ఆ గిల్గాల్లోని ఒక పెద్ద కుండను వారు సిద్ధపరుస్తున్నారు, ఒక సంఘాన్ని సిద్ధపరుస్తున్నారు. ఆ సంఘంలోకి అనేకులను ఆహ్వానిస్తూ ఉన్నారు, అనేకులను సిద్ధపరుస్తున్నారు. ప్రభు కొరకు రక్షించబడి దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుని కొరకు సాక్షిగా నిలబడి ప్రభు రాకడలో వారు ఎత్తబడటానికి, అనేకుల జీవితాలకు మేలైన వారిగా ఉండటానికి. కాబట్టి ఈ దినాన సంఘాలు అనేటువంటివి ఎందుకు, ప్రార్థనా మందిరాలు ఎందుకు, దేవునితో మనం సావాసం ఎందుకు అంటే మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ లోపాన్ని, ఆ పాపాన్ని, ఆ వ్యర్థమైన దాన్ని దేవుడు తీసివేయుట కొరకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తీసివేయుట కొరకు అక్కడ రాస్తూ ఉన్నాడు ఆయన, వారిలో ఉన్నటువంటి వాటిని దొర్లించుట కొరకు అని రాస్తున్నాడండి. ఏం చేయబడుతుందంట? దొర్లించబడుట, వారి అవమానమును అనేటువంటి. లోకములో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, దేవుడు లేక, రక్షణ లేక, మన జీవితము అవమానకరంగా ఉన్నటువంటి ఆ జీవితాల నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే శ్రేష్టమైన జీవితంగా మార్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే గిల్గాలు అని చెప్పి రాయబడతా ఉంది. గిల్గాల్ అంటే ఒకటి దొర్లించబడింది. ఎందులో నుంచి? అవమానములో నుండి మనల్ని విడిపిస్తుంది. దేవుని మందిరంకి వస్తే మన జీవితం అలా మార్చబడుతుంది. రెండోది అదే గిల్గాల్లో మనం చూస్తే 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, 4వ అధ్యాయము 19వ వచనమును కూడా 10వ తేదీని జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి ఎరుకో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇశ్రాయేలుతో ఇట్లా, నేను రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా, అప్పుడు మీరు ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును
మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రను ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరిచింది. ఇన్ని విషయాలు మనం చదువుకున్నాం. గిల్గాలనగా మనకున్న అవమానాన్ని తొలగించటము. రెండవది, ఇక్కడ దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యందు మనం ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలంటే, దేవుడు మన అవమానమును, ఐగుప్తు దాసత్వంలో ఉన్న అవమానాన్ని తొలగించి తిరిగి మనల్ని ఎర్ర సముద్రాన్ని దాటించాడు, యొర్దాను నదిని దాటించాడు, మనల్ని క్షేమముగా తీసుకొచ్చి గిల్గాల్లో నిలబెట్టాడు. ఆ గిల్గాల్లో మనం ఏం చేయాలంటే, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన మేలులు, దేవుడు నడిపించిన విధానం, దేవుడు తోడుగా ఉన్నటువంటి విధానం, దేవుడు మనకి హాని కాకుండా కాపాడినటువంటి విధానం, దేవుడు గత కాలము నుంచి ఈ సమయం వరకు కూడా మనల్ని క్షేమపరిచిన దానిని జ్ఞాపకం చేసుకొని దేవుడంటే మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఈ గిల్గాలు యొక్క ప్రత్యేకత, దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మన అవమానాన్ని తీసేసి దేవునికి మనము కృతజ్ఞత గలవారమై దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఇది సంఘానికి, గిల్గాల్ యొక్క ప్రాంతానికి దేవుడిచ్చే ప్రత్యేకత. ఈ ప్రత్యేకతలో మరి వారు ఆ యొక్క సంఘములో లేకపోతే ఆ గిల్గాల్లో ఉన్న కరువును బట్టి, అది వాక్యపు కరువు కావచ్చు, లేకపోతే ఆ దినాన ఆత్మీయమయంగా ఎదిగేటువంటి అనుభవాలు తక్కువ కావచ్చు, లేకపోతే అనేక మంది దేవుల్లో విశ్వాసములో బలహీనపరచబడినటువంటి దినాలు కావచ్చు. ఆ దినాల్లో కరువు అనేటువంటి సమస్య అక్కడ ఉన్న దానిని బట్టి ఈ యొక్క దైవజనుడు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, మనము తినటానికి ఒక పెద్ద కుండ తయారు చేసి మీరెళ్ళి ఆకుకూరలు ఏమన్నా కోసుకొని రమ్మని చెప్పాడు. ఒక పనివాడు వెళ్ళాడు, ఒక శిష్యుడు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ద్రాక్ష చెట్టును చూస్తూ ఉన్నాడు. ద్రాక్ష చెట్టును చూస్తున్నాడు. వాటి యొక్క కాండాలను, ఆకుల్ని, కాయల్ని కోసుకొని వచ్చేసాడు. ఇప్పుడు అవన్నీ కూడా ఆ కుండలో వేయబడటం అనేది జరుగుతుంది. ఆ కుండలో వేయబడుతుంది. ఈ యొక్క కుండను దేవుని యొక్క సన్నిధానంలో మనము సంఘంలో ఉన్నటువంటి మనం కూడా ఈ కుండ అనేటువంటి అనుభవంలోనికి, అంటే ఈ యొక్క సంఘంలోనికి నడిపించబడుతున్నాం. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఎలాంటి వారు వస్తున్నారు, ఎలాంటి మనసు కలిగి ఉంటున్నారు, ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటున్నారు, ఎటువంటి ఆలోచన కలిగి ఉంటున్నారు, ఏ విధంగా దేవుని పట్ల వారి మనసు స్థిరత్వం కలిగి ఉంటుందో, ఎన్ని రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారో మనము ఎవరు కూడా ఎరగమండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనకు వస్తూ ఉన్నాం. ఇలా అక్కడ కనబడినటువంటి ఆ కూరలు అక్కడ చేయబడ్డవి. వండి తినబోయే సమయానికి కానీ వాటి రుచేందో, వాటి గుణమేందో అక్కడ తెలియబడింది. విశ్వాసంలో కూడా వారి జీవితంలో వచ్చినటువంటి ప్రార్థన చేసేటువంటి, దేవుల్లో ఉండేటువంటి అనుభవాల్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరి యొక్క గుణము, అంటే దేవుల్లో ఎలా ఉన్నారు అనేటువంటిది గుర్తించబడతా ఉంటుంది. ఆ గుణాన్ని తొలగించడానికే గిల్గాలుకు తేబడింది. అలాంటి లోపం ఉన్నటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికే గిల్గాలుకి తేబడింది. దేవుని యొక్క శ్రేష్టతను మనం అనుభవించడానికి మన జీవితంలో కొన్ని మనము గమనించాలి, గ్రహించాలి, అవగాహన చేసుకోవాలి. అందుకని ఈ గిల్గాల్లోకి తేబడినటువంటి ఈ పరిస్థితిలో వారి కరువు తీరటానికి, అక్కడ ఆకలి తీర్చుకోవటానికి, వారి సమస్య పరిష్కరించడానికి వారు ఆకుకూరలు తెచ్చుకుంటే అవి తినటానికి పనికి రాలేదు. సంఘాన్ని కూడా మనం చూస్తే కొన్ని సందర్భాల్లో సంఘానికి అనుకూలంగా లేని వ్యక్తులను మనము చూస్తూ ఉంటాం. ప్రోత్సాహపరచలేని వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. సంఘాన్ని
దేవుని కొరకు అప్పగించబడాలని దైవజనులు సిద్ధపడుతూ ఉంటే వారు దేవుల్లో నిలబడలేనటువంటి, వాక్యానికి లోబడలేనటువంటి కొంతమంది వ్యక్తులను మనము చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమ దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువ కొన్ని విషయాలు తెలియచేశాడు. అక్కడ నుండి వారు అవమానాన్ని తొలగించబడేవారిగాను, తిరిగి వారు దేవునిలో భయభక్తులు కలిగి ఉండేవారిగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో బైబిల్ మనం గమనించినట్లయితే గిల్గాలు అనేటువంటి దానిని ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 32వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి అది గొమోరో పొలములలో పుట్టినది. ఈ ద్రాక్షాల గురించి మోషే తెలియచేస్తున్నాడు. వాటి గుణాన్ని కానీ, వాటి యొక్క ఎదిగిన ప్రాంతాన్ని కానీ, వాటి యొక్క ప్రత్యేకతను కానీ తెలియచేస్తున్నాడు. వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి అది గొమోరా పొలములో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు అని చెప్తున్నారండి. ఇప్పుడు అతడు తీసుకొచ్చిన వాటిని ఇక్కడ చదువుతున్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి ఇవి ఎలాంటి గుణము అనేటువంటిది బైబిల్ తెలియజేస్తుందంటే, అవి సొదొమ గొమోర పట్టణాలకు సంబంధించిన ద్రాక్షావల్లి అని చెప్పి రాయబడుతుంది. ఆ ద్రాక్షాలను గురించి ఇది వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి అది గొమోర పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు తేల్చేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయంలో మనం గమనించినట్లయితే సొదొమ గురించి, అది గొమొరా గురించి, రెండు పట్టణాలు అక్కడ పండినవి అనేటువంటివి మనం గమనిస్తున్నట్లయితే అవి మంచివి కావు అనేటువంటిది బైబిల్ తెలియజేస్తుంది. అవి తినటానికి ఉపయోగకరమైనవి కావు. పండటానికి బాగా పండినవి, చూడటానికి కంటికి ఇంపుగా ఉన్నాయి, వాటిని చూసి ఆకలి తీర్చుకోవాలనే ఎదుటి వ్యక్తి ఆశ బాగా ఉంటుంది, కానీ అవి తినటానికి ఉపయోగమైనవి కానే కావు అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. ఈ సొదొమ గొమొరాల గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే సొదొమ గురించి యెహోవా తన కోపాద్రేకము చేత నశింపజేసిన సొదొమ గొమొరా అద్మా శబాయిముల వలె ఆ సమస్త దేశములు గంధకము చేతను కొమ్ము చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏది కూడా పుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి అని రాయబడుతుంది. ఇక్కడ ఈ సొదొమలో ఉన్నటువంటి ప్రాంతాన్ని సొదొమ అనగా సంకెళ్ళు అంటే బంధించబడినటువంటిది, పాపము చేత, బంధకాల చేత, అవిధేయత చేత, దేవుని భయము లేకుండా అది బంధించబడినటువంటి సొదొమ ప్రాంతం అన్నమాట. అది మొదట లోతు చూసినప్పుడు యోర్దాను ప్రాంతము, యోర్దాను నది మీద ఉన్నటువంటి పచ్చని ప్రాంతము, అక్కడ దానిని చూసి ఆహ్లాదపడి క్షేమంగా ఉండొచ్చు, సమృద్ధిగా ఉండొచ్చు, దీవెనకరంగా ఉండొచ్చు, ఏది తక్కువ కాకుండా బ్రతకొచ్చు అనేటువంటి ఆలోచనతో ఆ సొదొమ గొమొరా పట్టణానికి వెళ్ళాడండి. ఆ సొదొమ గొమొరా పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ సొదొమ గొమొరా పట్టణం యొక్క గుణము లోతుకు తెలియలేదు. దాని యొక్క అది ఆత్మీయత కలిగిందా కాదా గుర్తిరగలేదు. దానిలో ఉన్నటువంటి చెడును గమనించలేదు. వాటిని ముందు చూస్తే అది పచ్చగా ఆహ్లాదకరంగా కనపడింది. అందుకని అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళంగానే అక్కడ ఉన్న వాళ్ళంతా బహు భయంకరమైన
పాపులు, చెడ్డవారు, చిన్నవాడు మొదలుకొని ముసలివాడి వరకు కూడా ఎవరిలో కూడా మంచి గుణం కానీ, ఎవరిలో కూడా మంచితనం కానీ, ఎవరిలో కూడా ప్రేమతత్వం కానీ, ఎవరిలో కూడా దేవునికి భయపడే మనసు లేనే లేదండి. అక్కడ లోతు దగ్గర వచ్చినటువంటి ఆ యొక్క కుటుంబము దేవుని కృప పోగొట్టుకునేటట్లు చేసింది సొదొమ గొమొర్రా. అబ్రహాము ప్రార్థించటం వలన వారి కుటుంబము కాపాడబడిందేమో కానీ అది దీవెనకరంగా ఉండలేదు. అందుకని సొదొమ అనేటువంటిది సంఖ్యల చేత బంధించబడింది. ఆ ద్రాక్షవల్లులు సొదొమలో ఉన్నటువంటివి కనుకనే అవి తినటానికి పనికిరానటువంటివి అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. ఈ సొదొమ అనేటువంటిది సంఖ్యల చేత బంధించబడినటువంటిది అని రాస్తున్నాడు. 2వ రాజుల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 41వ వచనంలో మనం చదివినట్లయితే ఆ కుండలో ఏం చేయబడింది? ఒక ముద్ద వేయబడగా దానిలో ఉన్న జబ్బు తొలగిపోయింది. ఆ కుండలో ఒక పిండి ముద్ద వేయబడగా దానిలో ఉన్న జబ్బు తొలగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంగా ఉన్న మన జీవితంలో, ఆత్మీకంగా ఎదగాల్సినటువంటి మన జీవితంలో సొదొమ లాంటి భయంకరమైనటువంటి మనస్తత్వం, అంటే మారని జీవితం, ఆత్మీకంగా ఎదగని జీవితం మనకు ఉందేమో. అక్కడ రాస్తున్నాడు అది చేదు అని రాస్తా ఉన్నాడు. విశ్వాసులు తీపిదనంగా ఉండాలి, విశ్వాసులు ఆత్మీకంగా ఎదగాలి, విశ్వాసులు దేవుని కొరకు ఉపయోగకరమైన వారిగా, మేలైనటువంటి వారిగా, దేవుని యొక్క నామమునకు మహిమార్థమైనటువంటి వారిగా సంఘము ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. కనుకనే అది అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చి ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి ఆ సంఘాన్ని బ్రతికిస్తున్నాడు. ఆ కుండలో చెడిపోయినటువంటి ఆ యొక్క చేదైనటువంటి ఆ వంటకాన్ని ఒక పిండి ముద్ద చేత అది రుచిగా మార్చబడుతుంది. ఒక విశ్వాసి జీవితము వాక్యము చేత, దేవుని యొక్క మాట చేత వారి చెడు జీవితము ఏం చేయబడుతుందట? వారి అవమానాన్ని తొలగిస్తుంది, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము నిలబెడుతుంది. కొంతమంది ఈ చేదులాగానే ఉంటారండి విశ్వాసులు. ఎలాంటిది? కుండలో వండినటువంటి ఆ వంట తినటానికి ఎలాగుందట? చేదులాగానే ఉంటూ ఉంది. ఈ చేదైన అనుభవాలు ఆ విశ్వాసులు చాలామంది ఉంటారండి. స్థిరమైనటువంటిది గాను, ఆత్మీయంగా ఎదిగేటువంటిది గాను, విశ్వాసంలో బలపడేటువంటిదిగా చాలామంది ఉండటం లేదండి. లోపల చేదు ఉంటుంది, పైన మాత్రము ఎలా రాస్తున్నాడు? అవి తినటానికి ఉపయోగకరంగా, వాటిని చూడంగానే ఇష్టపడి కోసేసుకున్నాడట. ఒక విశ్వాసిని, ప్రార్థనకు వస్తున్న వ్యక్తిని చూడగానే ఒక దైవజనుడు చాలా సంతోషపడతాడు, ఒక సంఘము చాలా సంతోషపడుతుంది. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడటం అనేది పరలోకంలో కూడా చాలా చక్కగా సంతోషం అనేటువంటిది. దేవదూతలతో కూడా ఒక మంచి ఆశ్చర్యకరమైన సంతోషాన్ని దేవుడు కలిగి ఉంటాడు. కానీ మనము మన గుణమును గుర్తెరిగే పరిస్థితి సంఘంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎలాంటి గుణంతో వస్తారండి? యేసు క్రీస్తు దగ్గరికి చాలామంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా ఎందుకు వస్తున్నారు? స్వస్థతల కోసం వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా దేనికి వస్తున్నారు? ఏదైనా ఆహారం దొరికిద్దేమని వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా ఏమొస్తున్నారు? ఏదైనా అద్భుతం జరిగిద్దేమో చూడటానికి వస్తున్నారు. ఈ రోజుల్లో కూడా దేవునిలో అవమానాన్ని తొలగించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని విశ్వాసులు రావటం చాలా కష్టమైపోతూ ఉంది. ఈ విశ్వాసులంతా ఎక్కడికి ఎట్లా వెళ్ళిపోతున్నారంటే, ఎక్కడ అద్భుతం జరుగుతుందా, ఎక్కడ స్వస్థత జరుగుతుందా, ఎక్కడ మనకి మేలు జరిగే ప్రాంతం ఉందా, ఎంత దూరమైనా అక్కడికి పరిగెత్తుతున్నారు. కానీ ఈ కుండలో వేయబడి వారి అవమానాన్ని తొలగించుకోవటానికి ఎవరు ఇష్టపడటం లేదండి. మొన్న మేము ఒకసారి పాస్టమ్మ గారు మేము ప్రయాణం వెళ్తుంటే బస్సులో ఒక ఆమె కనపడి చెప్తుంది, ఆమె ఎక్కడో నంద్యాల ఎవరో ఒక పాస్టర్ గారట ప్రార్థన చేస్తే మేలు కలుగుతుందంట. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలంటే 20,000 రూపాయలు ఇవ్వాలంట. ఎంత ఇవ్వాలంట? ఆ పాస్టర్ గారు జస్ట్ ఊరికి అక్కడ ఆయన చేయబెట్టి ప్రార్థన చేయటానికి ఎంత ఇవ్వాలంట? 20,000 రూపాయలు ఇవ్వాలంట. అయ్యో, నాకు తెలియక 5,000 తీసుకెళ్ళాను, నేను మరలా మా ఊరు వెళ్తున్నాను,
20,000 తీసుకుని ఎట్లన్నా కానీ నేనేం చేయాలి? అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. అమ్మ, నీ గుణం మారిందా? నీ ఆలోచన మారిందా? నీలో ఉన్న పాపం మారిందా? నీలో ఉన్న వ్యర్థమైన ఆలోచన మారిందా? నీలో ఉన్న లోక సంబంధమైన సావాసం మారిందా? అది మార్చుకో. అది మార్చుకోవటం లేదు. ఆ గుణాన్ని అలాగనే ఉంచుకొని చాలామంది ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. మేలు జరిగితేనేమో గొప్పగా ఉంటున్నారు. మేలు జరిగినంతసేపు ఏమో దేవుని దగ్గర ఉంటారు. మేలు జరిగితే మానేస్తారు. మేలు జరగకపోతే మరలా దేవుని మీద అపాయకరమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ చేదుతో కూడినటువంటి అనుభవాలండి. ఇవన్నీ వ్యర్థమైన ఆలోచనలతో కూడినటువంటి అనుభవాలండి. మరలా చాలామంది వస్తారు. ప్రకటన గ్రంథంలో రాయబడతా ఉంటుంది, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. ఎలా ఉండకూడదు అంటుంది? నిలువెచ్చని జీవితం ఏంటి? అటు కాలదు, ఇటు కాదు. ఏమండి? అటు కాలదు, ఇటు కాలిద్ది. చాలామంది జీవితాల్లో కూడా అలా ఉంటే దేవుల్లో ఉండు, లేకపోతే లోకంలో ఉండు. అలా ఉండరు, ఇలా ఉండరు. కానీ సంఘాన్ని, ఆ కోరని, ఆ యొక్క సమృద్ధి అయినటువంటి ఆ కార్యాన్ని చేదు చేసేస్తారండి. గ్లాసుడు పాల్లో బొట్టు విషమేసినా ఏమైపోతాయంట? పాలన్నీ విషమైపోతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది సంఘాల్లో కనపడతా ఉన్నారండి. మనం చూసుకొని అనుకుంటాం, అబ్బా నా దగ్గరికి చాలామంది వచ్చారు, అబ్బా ఈరోజు వేల సంఖ్యలో వచ్చారు, ఈరోజు వందల సంఖ్యలో వచ్చారు, ఈరోజు కన్ను చూపు మేరలో ఉన్నారు అని మనం చెప్పుకుంటున్నాము. కానీ అక్కడ వారి వారి గుణాలు ఎలా ఉంటున్నాయో ఒక్కసారి మనము ఆలోచన చేయాలండి. మన గుణమును మనము గమనించి అది చేదుగా ఉంటే ఆ వాక్యం అనేటువంటి ఆ పిండి ముద్ద వారి హృదయంలో తాకటానికి ఆలోచన చేయాలి. రోగం అనేది సహజమండి, బాధ అనేది సహజమండి, బలహీనత అనేది సాధ్యమండి, ఆర్థిక ఇబ్బంది అనేది సహజమండి, మనసులో సమస్య అనేది సాధ్యమండి. కానీ నీ గుణాన్ని మార్చటానికి, నీకు కలిగిన అవమానాన్ని తొలగించటానికి, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి, అయ్యా కూర చేదుగా ఉంది తినలేకపోతున్నామంటే, అరే చేదుగా ఉందా పారై అని చెప్పలేదు దావిదండి. అక్కడ ఈ వ్యక్తి బాగాలేడా దేవుల్లో, రామాక వెళ్ళిపో అని చెప్పడం లేదు. మారు బాగాలేని వ్యక్తిని బాగు చేయటానికి, బలహీనుణ్ణి బలపరచటానికి, పడిపోయిన వాడిని తిరిగి లేపటానికి, దేవుని కొరకు నిజమైన సాక్షిగా దేవుని యందు భయభక్తులు కలిగి నిలపటానికి. వాళ్ళు గిలగాల్లోనికి వచ్చిన తర్వాత యెహోషువ చెప్తున్నాడు, యోర్దాను నది దగ్గర వేయబడినటువంటి రాళ్ళు 12 రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ గొప్పగా జ్ఞాపకార్థంగా పెట్టండి అంటున్నాడు. ఎందుకో తెలుసా? మరలా మన తరము వారికి, అవి చూసినటువంటి వారికి దేవుడు గొప్పవాడని చెప్పటానికి, దేవుణ్ణి ఘనపరచటానికి, దేవునికి సాక్షిగా నిలబడటానికి, దేవుని కార్యాలు తలపోయటానికి, మనము మరలా బాగు చేయబడటానికి. ఎంత అద్భుతమైన విషయం అండి. సొదొమ గొమొర్రాలో పండినట్టుగానే ఉంటున్నాయి. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల గురించి అబ్రాము ప్రార్థన చేయటం ప్రారంభించాడు. లోతు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పినా వారు వెళ్ళలేదు, మారు మనసు పొందలేదు. అవి అగ్ని గంధకముల చేత ఏం చేయబడ్డాయి అంట? కాల్చి వేయబడ్డాయి. అందుకని అక్కడ ఏ మొక్క కూడా మొలవదు. పచ్చగా ఉంది, అబ్బో చాలా విశ్వాసి, అబ్బో చాలా భక్తి పరులు, అబ్బో చాలా ప్రార్థన పరులు, అబ్బో చాలా దేవుల్లో మంచి ఆసక్తి కలిగిన వ్యక్తి. కానీ లోపల గుణం ఎలా ఉంది? నిలబెట్టేటువంటిదిగా ఉందా? సంఘానికి క్షేమాన్ని కలిగించేటువంటిదిగా ఉందా? ప్రభు కొరకు దేనినైనా తట్టుకొని నిలబడగలిగిన విశ్వాస జీవితం ఉందా? లేకపోతే సంఘాన్ని పాడు చేసేటువంటిదిగా ఉందా? ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ పాడైపోయినాయండి. అందుకని అక్కడ పండిన పంటల గురించి మోషే తెలియజేస్తూ ఉన్నాడు. అది సొదొమ గొమొర్రా పంట బాబు, అది పనికిరానటువంటిది, అది చేదైనటువంటిది అని చెప్తూ ఉన్నాడు. మరి నువ్వెలా ఉన్నావు? పనికిరాని నన్ను ప్రభు ఆయన సన్నిధిలోనికి తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? మనలో ఉన్న చెడును చేదును తీసేయటానికి. ఆమంటుంది, నేను నయోమినే,
యెరూషలేములో ఉన్నంత వరకు, దేవునితో ఉన్నంత వరకు, ప్రార్థనలో ఉన్నంత వరకు, విశ్వాసంలో ఉన్నంత వరకు, దేవునితో సహవాసం చేసినంత వరకు నేను మధురమైన నయోమిని. ఎప్పుడైతే దేవుణ్ణి వదిలిపెట్టి ఆమె గుణం మారి మోయాబుకి వెళ్ళిందో, ఆ పరిస్థితులన్నిటిలో ఆమె ఎప్పుడైతే దేవుని స్థలాన్ని విడిచిపెట్టిందో ఆమెలో మధురం ఏం రావటం ప్రారంభమైంది, చేదు రావటం ప్రారంభమైంది. అమ్మ, మనం ఉన్నటువంటి మన పరిస్థితిలో నీలో చేదు లేకుండా ఏముండాలంట? మధురమైన ఆత్మీయ జీవితం మనకు ఉండాలి. మధురమైన, చేదు అంటే చెడు ఆలోచనలు అండి. చేదు అంటే లోకానుసారమైన ఆలోచనలు. చెడు అంటే దేవునికి ఇష్టం లేనటువంటివండి. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనము తీసేసుకోవాలి. కొన్ని విషయాలు మనము దేవుని వాక్యంలో చూసినట్టయితే కొలస్సీ పత్రికలో రాస్తాడు 4వ అధ్యాయము 6వ వచనంలో. చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం, నీకు అవగాహన కలగటానికి, నీ ఆత్మీయతను బలపరచడానికి. కొలస్సీ పత్రికలో రాస్తాడు 4వ అధ్యాయము 6వ వచనము. ప్రతి మనిషినికి ఎలాగూ ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా ఉండనీయుడి. ఇక్కడ చేదు లేనటువంటి అనుభవం ఏంటంటే, ఒక విశ్వాసికి, మా ఇంటున్నారా, ఒక విశ్వాసికి చేదు లేదు అనటానికి ఒక శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాక్యం మనకేం తెలియచేస్తుందంటే, మన మాట్లాడితే ఎలాగుండాలంట? ఎదుట వ్యక్తికి రుచి కలిగినటువంటిదిగా. నన్నే చూడు అన్నట్లు ఎంత వండినా, ఎన్ని దినుసులేసినా ఆ కూరలో, ఆ పచ్చట్లో, ఆ సాంబార్లో ఉప్పు వేయకపోతే దాని యొక్క రుచి తినలేం కూడా. అలాగనే ఒక విశ్వాసిగా మనము చేదుగా ఉండకుండా ఉండాలి అంటే మన మాట ఎట్లా ఉండాలి? రుచికరమైనదిగా ఉండాలి. కొంతమంది మాటలు అసలు ఆమె నోరెత్తే కన్నా, ఆమె దగ్గర ఉండే కన్నా వెళ్ళటం మంచిది అనుకుంటారు. నీ మాట ఎలా ఉంటుంది అనేటువంటిది. లోకస్తులకు ఉన్నటువంటి ఆలోచన, ఆ మాట తీరు మన దగ్గర ఉండకూడదు. మరి ఇంకొక మాట తెలియజేస్తున్నాడు. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, 1 పేతురుకు రాసిన పత్రిక, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని ఎట్లాగుండాలంట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని రాశారు. ఇక్కడ చేదు అనేటువంటిది ఎలాంటిదంటే, మన మాట సరిగా లేకపోతే, ప్రభులోకి వచ్చి ప్రార్థనకు వచ్చి లేకపోతే అది చేదు. ఆ చేదు లేకుండా ఉండాలంటే నీ మాట మంచిది, ఉప్పు వేసినటువంటిగా రుచిగా ఉండాలి. రెండోది, ఆ చేదు లేకుండా మన జీవితంలో మనం ఉండాలి అంటే దేవుని యొక్క సన్నిధానంలో వాక్యమును పాలు ఎలా మనము అపేక్షిస్తామంటే, దాన్ని ఒక పంచదార వేసుకొని మేగడ ఉంటే చక్కగా చితికించుకొని చక్కగా దాటిని తాగుతామో చూడండి, ఆ పాలు ఎంత రుచిగా ఉంటాయో అలాగనే వాక్యాన్ని మనం ఆస్వాదించాలంట. ఏం చేయాలి? వాక్యాన్ని ఆస్వాదించాలి. ఆ వాక్యాన్ని ఆస్వాదించినప్పుడు మనం రక్షణలో ఎదగటానికి కారణమవుతుంది. ఆ వాక్యాన్ని మనం ఆస్వాదించినప్పుడు మనలో అసూయ కానీ కపటము కానీ లేకుండా వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన విశ్వాస జీవితంలో ఈ అనుభవాలు, అందుకనే కపటముగా ఉంది కాబట్టి, ద్వేషముతో ఉన్నది కాబట్టి ఆ కూర చేదైందండి.
ఒక విశ్వాసి కూడా కపటముగాను మనసులో ద్వేషం పెట్టుకొని ఉంటే వారి జీవితం చేదుగా ఉంటుందండి. ఆ చేదును దేవుని వాక్యం అనేటువంటి శ్రేష్టతమైనటువంటి ఆ పిండి ముద్ద, వాక్యం అనే పాల చేత వాటిని ఏం చేయబడుతుందండి? రక్షణ అనుభవంలోనికి ఎదగటానికి దాని చేదును విరగొట్టి దానిని తీపిగా మారుస్తుంది. నీ యొక్క విశ్వాస జీవితం అలా ఎదగాలనేటువంటిది ప్రభు కోరుకుంటున్నాడు. మరొక మాటను మనం చూస్తే హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, 4వ అధ్యాయము 6వ వచనము. 4వ అధ్యాయం హెబ్రీ గ్రంథకర్త, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము గనుకను ముందు అది కాదండి. హెబ్రీ గ్రంథకర్త 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను ఏం పరుస్తున్నారట? అవమానపరుస్తున్నారు. ఎవరిల్లు? రక్షించబడిన వాళ్ళే, దేవుని చేత చాలా అద్భుతమైన కార్యాలు అనుభవించిన వాళ్ళే, దేవుడు మా దేవుడు అని చెప్పినటువంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళంతా కూడా మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లోకంలోకి వెళ్ళిపోతున్నారండి. నిజంగా ప్రభునందు ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును ఆలకిస్తున్నటువంటి వారులారా, ఒక్కసారి మనము గమనించినట్లయితే ఆ యొక్క పిండి ముద్ద సరిగా నీలో పడకపోతే, అనగా ఆ పాలనేటువంటి వాక్యాన్ని నువ్వు ఆస్వాదించకపోతే నీలో మార్పు అనేది రాదండి. నీ జీవితం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. అనుభవిస్తావు దేవుడి మేళ్ళు, అనుభవిస్తావు దేవుడి కార్యాలు, అనుభవిస్తావు దేవుడు చేసే అద్భుతాలు, అనుభవిస్తావు. నీ జీవితంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దానిని మరలా ఏం చేయబడతావట? పడిపోతావు. ఎందుకో తెలుసా? నీ గుణం మంచిది కాదు. ఎందుకో తెలుసా? నీ మాట మంచిది కాదు. కేవలం దేవుని దగ్గర నీకు అనుకూలంగా ఉపయోగకరమైనదే చూసుకుంటావు, కానీ దేవుని కొరకు నీవు ఉపయోగకరంగా ఉండవు. దేవుని కొరకు నీలో ఉన్న చేదును తీసేసుకోవటానికి సిద్ధపడవు. మారా అనేటువంటి అనుభవం నుండి దేవుడు విడిపించటానికి ఆయన మన కొరకు మానవునిగా సర్వలోక మానవుని పాప పరిహారణ కొరకు ఆయన రక్షించటానికి తన రక్తమును చిందించాడు. ఆయన శరీరము మన కొరకు ఆహారంగా ఇవ్వబడింది. ఆ ఆహారం అనే ముద్ద ఆ చేదులో పడితే అది చేదు నుండి విడుదల పొందుతుంది. ఆ కుండలోది తినడానికి ఉపయోగకరంగా ఉంటుంది. నీ జీవితంలో కూడా ఆ చేదు అనేది ఏదైనా ఉందా? ఒకసారి ఆలోచన చేయి. ఒకసారి ఆలోచన చేయి. వెలిగించబడుతున్న నీ జీవితము దేవునికి మహిమార్థంగా ఉందా? పడిపోయినటువంటిదిగా ఉంటుందా? ఒకవేళ పడిపోయినటువంటి ఆలోచన నీకు వస్తే సరిచేసుకో. ఆ కూర పారేయమని చెప్పటం లేదు ప్రవక్త. ఆ కూర అవసరం లేదు, చేదైంది మనకెందుకు, తీసే కుండను శుభ్రంగా కడగమని చెప్పటం లేదు. ఆ చేదైన కూర కుండను ఆయన దగ్గరికి తేబడుతుంది. ఆయన ఆ కుండ దగ్గరికి వెళ్ళబడుతున్నాడు. ఆ కుండలో ఆయన ఒక పిండి ముద్ద వేయబోతున్నాడు. నీ జీవితంలో కూడా దేవుని వాక్యం అందించబడుతుంది. ఆరోగ్యం కాదు, లాభము కాదు, నువ్వు అనుకున్నది జరగటం కాదు, కానీ నీలో ఉన్న చెడు పోగొట్టాలని, నీలో ఉన్న పాప స్థితి మార్చబడాలని దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. దాని కొరకై నిన్ను నీవు సిద్ధపరచుకో. నేను పాపని ఒప్పుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ మాట చక్కగా ఉంచు, వాక్యాన్ని విను. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నీకేం చెప్తున్నాడు, ఆ వాక్యాన్ని విని నీ జీవితాన్ని మార్చుకో. ఆయన కానా పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పనివారితో ఆయన చెప్పింది పనివారు వింటున్నారు.
అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. పనివారు వింటా ఉన్నారు. ఆయన అంటున్నాడు 6 రాతి బాణల నిండా ఏమి చేయమంటున్నాడు, వాటి అంచుల వరకు నీళ్లు నింపండి అన్నాడు. వారు ఆయన మాట విని నీళ్లు నింపారు. బాణల నిండా ఏం చేశారు, అంచుల వరకు నీళ్లు నింపారు. ఇక్కడ ద్రాక్షారసం ఇవ్వాలైతే ఈయన నీళ్లు పోయమంటున్నాడేంటి? ఎవరు పోస్తారు? ద్రాక్షారసం తెస్తేనే పని చేస్తాము అని ఎవరు అక్కడ సరుక్కోలేదు, ఎవరక్కడ మాట్లాడలేదండి. ఆయన చెప్పాడు, ఆయన చెప్పింది చేయండి, ఆయన చెప్పాడు, వారు చేశారు. అప్పుడు అంటున్నాడు విందు ప్రధాని దగ్గరికి తీసుకొని వెళ్ళండి. దానిని విందు ప్రధాని జనులకు వడ్డిస్తూ ఉండగా అక్కడ రాయబడుతూ ఉంది, వాళ్ళందరూ అంటున్నారట, మొదట మంచిది ఇచ్చి తర్వాత జబ్బు తీస్తారు, ఇప్పుడు మొదట దానికంటే రెండోది ఇంకా రుచిగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తెలుసా? వారు దేవుని మాట విని దాని ప్రకారము చేశారు. కాబట్టి ఒక విశ్వాసిగా నువ్వు కూడా దేవుని మాటని దాని ప్రకారం చెయ్యి. ఎదురు చెప్పాలి, తిరుగుబాటు చేయబాకు. అలా కాదు ఇలా అని నిర్ణయాలు తీసుకోబాకు. నీ చేదైనటువంటి విషయాన్ని దేవుడు ఆ విషమును విరగొట్టడానికి ప్రభు నీకు వాక్యాన్ని అందిస్తున్నాడు. అది పాలలాగా ఆపేక్షించి నీ జీవితాన్ని మార్చుకొని రక్షణ అనుభవంలో ఎదుగు. రక్షణ అనుభవం ఎదుగు. ఆయన రాకడ కొరకు సిద్ధపడు. ప్రభు యొక్క రాకడలో నీవు ముందుగా ప్రభు యొక్క సన్నిధిని చేర్చబడతావు. అటు కృప మనకిని, మన కుటుంబానికి, మన సంఘానికి, వినిచిన మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు. మోకరించండి.